అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న ఇంకో కొత్త సంస్కరణ. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ్యత తీసుకున్న రోజు నుంచి ఆయన పర్యావరణ పరిరక్షణ అనే దాని మీద చాలా గట్టిగా ఫోకస్ చేశాడు. చాలా బలంగా ఫోకస్ చేశాడు. మేబీ ఆయన జనసేన పార్టీకి పెట్టుకున్న ఆరో సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కాబట్టి అంత దాన్ని బలంగా పట్టుకున్నాడా అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. తర్వాత ఆయన దీన్ని తీసుకున్న నిర్ణయం ఏంటంటే అర్బన్ ఫారెస్ట్రీ, నగర వనాలు, అద్భుతమైన సంస్కరణ, అద్భుతం అసలు. సో దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ఈ వీడియోని దయచేసి మీరు ప్రజలకు చేరేలా చేయండి. దయచేసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న సంస్కరణల గురించి, ఆయన పరిపాలన గురించి ప్రజలకు తెలియాలి. ఎన్విరాన్మెంటలిస్టులు కూడా, మీరు కూడా ముందుకొచ్చి, పర్యావరణవేత్తలు మీరు కూడా ముందుకొచ్చి దయచేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాల గురించి మీరు ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందండి. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 నగరవనాలని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారండి. దానికి సంబంధించిన కేంద్ర అడవి పర్యాటక శాఖ మంత్రి దగ్గర నుంచి దాదాపు 15,400 కోట్లు నిధులు మంజూరు చేసుకున్నారు. సో ఆ 11 నగరవనాలు ఏంటో మనం మాట్లాడదాం. గార్గేయపుర నగరవనం కర్నూలు, కడప నగరవనం, వెలగాడ నగరవనం నెల్లిమర్ల, చిత్తూరు డైరీ నగరవనం చిత్తూరు, కలిగిరి కొండ నగరవనం చిత్తూరు, కైలాసగిరి నగరవనం శ్రీకాళహస్తి, ప్రకాశ్రావు పాలెం నగరవనం తాడేపల్లిగూడెం, శ్రీకృష్ణదేవరాయ కోట ఎకో పార్క్ నగరవనం పెనుకొండ, బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకో పార్క్ నగరవనం కదిరి, కాశీబుగ్గ నగరవనం పలాస, ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్ నగరవనం విశాఖపట్నం. మీరు గమనించారా? ఎక్కువ శాతం రాయలసీమ ఫోకస్ చేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ గురించి ఒక మాట మాట్లాడతారు. రాయలసీమ అనేది వెనుకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టబడ్డ ప్రాంతం అంటాడు. రాయలసీమ అంటే డ్రాట్ ఏరియా కంప్లీట్గా, అంటే డ్రై ల్యాండ్స్ అలా చూపిస్తూ ఉంటారు మామూలుగా అనంతపూర్ సైడ్. కాకపోతే అలా చేశారు దాన్ని. అది మీకు రాబోయే రోజుల్లో అది వినపడదు. మీకు వినపడకుండా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో నగరవనాలు అంటే ఏంటి అని మనం మాట్లాడితే, నగరవనాలు అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్న మొదటి ఇది కాదండి. యాక్చువల్గా నగరవనం అనేది మిలియన్ ట్రీస్ ఎన్వైసి అని న్యూయార్క్లో ఒక ఇనిషియేటివ్ తీసుకుని దాదాపు ఒకటి ఫోటో పెడుతుంది చూడండి. దాదాపు 10 లక్షల చెట్లు నాటాలని చెప్పి ఒక ఇనిషియేటివ్. అది కాకుండా మియావకీ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా మనకి ఫోటో పెడుతున్నారు చూడండి. అలాగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పర్యావరణ పరిరక్షణ మీద చాలా గట్టిగా ఫోకస్ చేశారు. ఒక శాఖ మీద మంత్రులు పనిచేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. సో నగరవనాలు అంటే ఏంటి, నగరవనాలు ఎందుకు అనే ప్రశ్నకి మనం మాట్లాడదాం. ఇప్పుడు సమాధానం చెప్తాను, ఎందుకు ఏంటి మొత్తం మాట్లాడదాం ఇప్పుడు. సో కంటెంట్లోకి వెళ్తే, నగరవనాలు అర్బన్ ఫారెస్ట్రీ అంటే మనకు స్ట్రీట్ సైడ్ ట్రీస్ కానీ, సిటీలో కొంత స్థలాన్ని కేవలం చెట్లకు పరిమితం చేయడం, అక్కడ వాకింగ్ అట్లాగే చేస్తారు కదా, అది కానీ, తర్వాత ఎక్కువ గ్రీనరీని ఉండడం కానీ, ఉన్న గ్రీనరీని కాపాడడం కానీ, ఉన్న చెట్లని కాపాడుకోవడం కానీ. జగన్మోహన్ రెడ్డి గారిలో కొట్టేయకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఫ్లైట్లో వెళ్తుంటే పరదాలు కట్టుకోవడానికి చెట్లు కొట్టేసినట్టు కాకుండా పర్యావరణాన్ని కాపాడే ఆలోచన అర్బన్ ఫారెస్ట్రీ అంటే. సో ఇది చాలా కొత్త రిఫార్ము, చాలా డీప్ కంటెంట్ ఉంటుంది. సో దయచేసి ప్రజలకు తెలియజేయండి. ఇది నగరవనాల వల్ల వాయు కాలుష్య నియంత్రణ జరుగుతుంది. అంటే ఎయిర్ క్వాలిటీ పెరుగుద్ది. ఏక్యూఐ లెవెల్ అంటారు కదా, మనకి మీరు ఐఫోన్ వాడే వాళ్ళకి తెలిసిపోద్ది, ఏక్యూఐ అని వస్తుంది మీకు. సో దానివల్ల ఇబ్బంది పడిన రాష్ట్రం ఏది, లేకపోతే సిటీ ఏది అని నన్ను అడగచ్చు. ఇండియా రాజధాని ఢిల్లీ. దీనివల్ల వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల, మీరు వింటర్లో మీరు న్యూస్లో మీరు చూడండి కావాలంటే, స్కూల్స్ బంద్, స్కూల్స్ ఈరోజు లీవ్, స్కూల్స్ హాలిడే, పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఎవరో బయటికి రాకండి, లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బయటికి రాకండి అంటూ ఉంటారు. చాలా మీరు గమనిస్తే అలాంటి పరిస్థితి రేపనే రోజు, ఇప్పుడు కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడో భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత అని ఆలోచిస్తున్నాడు. మనకి
ఎన్విరాన్మెంట్లో CO2, సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఆ ఎయిర్ని మనకి అర్బన్ ఫారెస్ట్రీ ఉంటే, నగరవనాలు ఉంటే ఆ బ్యాడ్ ఎయిర్ని ఇవి గ్రాస్ప్ చేసుకుని, అంటే ఇవి అబ్జార్బ్ చేసుకుని క్లీన్ ఆక్సిజన్ వదులుతాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఆస్తమా ట్రిగర్ అవ్వదు, మిగిలిన బ్రోంకిటిస్ కానీ దానికి సంబంధించిన లంగ్స్కి సంబంధించిన ఏ ఇష్యూస్ రావు. సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది అలాంటి స్టెప్ ఆయన తీసుకున్నాడు. ఇంకో మెయిన్ ఇదేంటంటే అండి, క్లైమేట్ రెగ్యులేషన్ అంటారు. అంటే వేడి ఎక్కువ ఉందనుకోండి, చాలా వేడిగా ఉందనుకోండి, ఆ వేడిని నియంత్రిస్తుంది ఎక్కువ చెట్లు ఉంటాయి. బెంగళూరుకి వచ్చిన వాళ్ళకి, సమ్మర్లో బెంగళూరు వచ్చిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ ఎండలు ఉంటాయి ఇక్కడ. కాకపోతే మీరు దాన్ని ఫీల్ అవ్వరు, పెద్ద ఎండలు లేవనండి. ఈ మధ్య వేరండి. నేను నా చైల్డ్హుడ్లో అయితే సమ్మర్లో స్నోఫాల్ ఉండేది, అంత బాగుండేది, అంత బాగుండేది, దాదాపు ఊటీలా ఉండేది బెంగళూరు ఒకప్పుడు. నేను చెప్పేది 1990s అప్పట్లో. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ కన్నా కొంచెం తక్కువ అన్నట్టుంది. అక్కడ 38, 39 ఉంటే ఇక్కడ 35, 36 ఉంటుంది. అర్బన్ ఫారెస్ట్రీస్ వల్ల మనకేంటంటే క్లైమేట్ రెగ్యులేషన్, ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది అనడానికన్నా ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తుంది అంటే బాగుంటుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్గా నీటి నిర్వహణ అంటారు కదా, వాటర్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉందో, కంటామినేటెడ్ వాటర్ ఏదైతే ఉందో, చెట్టు అబ్జర్వ్ చేసుకుని అండర్ గ్రౌండ్ వాటర్ని పెంపొందిస్తుంది. మీరు రీసెంట్గా చూస్తే బెంగళూరులో మొన్న వాటర్ క్రైసిస్ వచ్చేసింది. చాలామంది మిత్రులు చెప్తున్నారు నాకు, పీజీలో కూడా మాకు వాటర్ లేదన్నా అని చెప్పి చెప్తున్నారు. సో మనకు అలాంటి పరిస్థితి రాదు. ఈ అర్బన్ ఫారెస్ట్రీస్ మనం డెవలప్ చేయడం వల్ల ఏమవుద్దంటే, బాగా ఏజ్డ్ పీపుల్ ఉంటారు, పొద్దున వాకింగ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి స్పేస్ అవుతుంది మనకి ఈ అర్బన్ ఫారెస్ట్రీ అనేది. అలాంటి వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అవుద్ది. అండ్ ఏంటంటే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అవసరం. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ దగ్గరికి ఏమవుతారు, నువ్వు ప్రశాంతంగా ఉండవయ్యా, ఏం మాట్లాడక, ఏం చేయకుంటారు. సో మనం అర్బన్ ఫారెస్ట్రీని డెవలప్ చేసుకోగలిగితే మనకి ఇది చాలా పెద్ద బెనిఫిట్ మనకి. పెద్దవాళ్ళు చాలా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ వెళ్ళి అక్కడ కూర్చుంటారు. రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు దాని ద్వారా. ఉదాహరణకి ఏదైనా ఒక పార్క్ ఉంది, పార్క్ బయట ఒక పానీపూరి పెడతాడు, పొద్దునైతే కాఫీలు టీలు పెడతాడు, పేపర్ అమ్ముతాడు. సో మనకేంటంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది, మనీ క్రియేట్ అవుతుంది. అది కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ టికెట్స్ పెట్టాం, ఇప్పుడు టూరిస్టులు ఉన్నారు, టూరిస్టులకి టికెట్స్ పెట్టారు అనుకోండి, టూరిస్టులకి టికెట్ పెడితే రెవెన్యూ కదా, అంటే నువ్వు టూరిజంని కూడా డెవలప్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఇంకో ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్లో కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తుంది నార్మల్గా, లేక్ ఫ్రంట్. అంటే ఎదుర చెరువు ఉంటుంది, ఇక్కడ ఇల్లు ఉంటుంది, లేక్ ఫ్రంట్ అనే బ్రాండింగ్ని పెట్టి ఆ 50 లక్షలకు అమ్మాల్సిన ఫ్లాట్ని 1.5 అమ్ముతాడు. రియల్ ఎస్టేట్ భూమి అవుద్ది ఎక్కువ ఉండడం వల్ల, అంటే అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ వల్ల. తర్వాత బయోడైవర్సిటీ అంటారు చూసారా, మనకి వన్యప్రాణులు కానీ పక్షి జాతులు కానీ. ఈ రోబోట్ సినిమా చూసారు కదా, అందులో మొబైల్స్ రేడియేషన్ వల్ల పక్షుల జాతులన్నీ అంతరించిపోయని చెప్పారు. సో మనకేంటంటే ఇప్పుడు మనం ఇట్లాంటి అర్బన్ ఫారెస్ట్ ఇలాంటివి డెవలప్ చేయడం వల్ల పక్షి జాతులకి అక్కడ మనకి నివాసం ఉంటుంది అర్బన్ ఫారెస్ట్రీలో. అది మనం ఇంకా దాన్ని మనం ప్రమోట్ చేయగలిగితే మేబీ అది బర్డ్ సెంచరీ అవ్వచ్చు. 11 అర్బన్ ఫారెస్ట్రీస్లో ఒక 5 బర్డ్ సెంచరీస్ పెడితే ఎలా ఉంటుందండి? చాలా అద్భుతంగా ఉంటుంది. అర్బన్ ఫారెస్ట్రీస్ డెవలప్ చేయడంలో ఉన్న మెయిన్ మోస్ట్ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రజలు సహకరించాలి దానికి, లేకపోతే అది అవ్వదు. ఖచ్చితంగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ప్రజలకు తెలియడానికే చేస్తున్నా. మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళకి వ్యాధులు రాకుండా ఉండాలి, ఆస్తమా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలి. సో మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఆయనకు మనం అండగా నిలబడదాం. ఆయన తీసుకున్న దీర్ఘకాలిక నిర్ణయాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జన సైనికుల కింద మనందరం ఖచ్చితంగా వీ షుడ్ అప్రిషియేట్ దిస్ రిఫార్మ్. ఈ సంస్కరణకి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ కొట్టాల్సిందే. దయచేసి ఆలోచించండి. పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రజలకు తెలియజేయండి. థ్యాంక్ యూ.